నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కాలి గోరు వెనక్కి పెరుగుతోందా, మధుమేహానికి నిద్రతో చెక్, సౌందర్య ఉత్పత్తులతో జాగ్రత్త, ఒకసారి సిజేరియన్ అయితే మళ్ళీ సిజేరియన్నా, ఇంకా హెల్త్ టిప్. మన కాళ్ళు చేతుల వేళ్ల మీద గోర్లు ముందుకు పెరగటం ఆరోగ్యకర లక్షణం. అయితే కొంతమందిలో మాత్రం వేళ్ల మీద గోర్లు ముందుకు కాకుండా వెనక్కి పెరుగుతూ చర్మంలోకి చొచ్చుకెళ్తూ ఉంటాయి. చేతి వేళ్ల కంటే కాలి వేళ్లలోని, ముఖ్యంగా కాలి బొటని వేలిలో ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాలి గోరు వెనక్కి పెరగటం వల్ల వేలి కొస భాగంలో తీవ్రమైన నొప్పితో పాటు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా సోకుతూ ఉంటాయి. ముఖ్యంగా మధుమేహుల్లో వేళ్లకు ఫంగల్ ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇన్గ్రోయింగ్ నెయిల్స్గా పిలిచే ఈ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన కాళ్ళు చేతుల్లో గోళ్లు పెరగటం అనేది నిరంతర ప్రక్రియ. శరీరంలోని కెరటిన్ అనే పదార్థం వల్ల గోళ్లు, వెంట్రుకలు పెరుగుతుంటాయి. చేతివేళ్లు నెలకి 3.6 మిల్లీమీటర్ల పొడవు పెరిగితే కాలిగోళ్ల వేళ్లు కాస్త నెమ్మదిగా నెలకు 1.6 మిల్లీమీటర్ల దాకా పెరుగుతూ ఉంటాయి. సాధారణంగా గోళ్లు చర్మం పైభాగంలో ముందుకు పెరుగుతూ ఉంటాయి. అయితే కొందరిలో మాత్రం గోళ్ల కొసలు చర్మంలోనికి చొచ్చుకుపోతున్నట్లుగా పెరుగుతాయి. ఈ సమస్య చేతి వేళ్ల గోళ్లతో పోలిస్తే కాలిగోళ్ల కొసల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇలా గోళ్ల చివర్లు చర్మంలోకి చొచ్చుకుపోవటం వల్ల ఆ ప్రాంతంలో నొప్పి రావటం, ఒకవేళ అక్కడ ఇన్ఫెక్షన్ల లాంటివి తయారైతే దానివల్ల ఆ ప్రాంతంలో చీము చేరటం, కందిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. వైద్య పరిభాషలో ఈ సమస్యను ఇన్గ్రోయింగ్ నెయిల్స్ అని, అంగ్విస్ ఇన్ కార్నటస్ అని పిలుస్తారు. గోళ్లు ఇలా చర్మంలోకి వెనక్కు పెరగటం అనేది ఎవరిలోనైనా కనిపించవచ్చు. అయితే చిన్నపిల్లలతో పోలిస్తే పెద్దవారిలోనే ఈ సమస్య ఎక్కువని చెబుతారు డాక్టర్లు. ఇన్గ్రోయింగ్ టోనెయిల్ పేరులోనే ఉన్నట్టుగా ఏంటంటే, నెయిల్ అనేది నార్మల్గా అందరికీ చూస్తే ఏంటంటే హెమిస్పెరికల్గా ఉంటుంది. ఈ ఇన్గ్రోయింగ్లో ఏమవుతుందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ అలా హెమిస్పెరికల్గా అవుట్ సైడ్కి వెళ్ళవలసింది ఏమిటంటే ఇన్సైడ్కి పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెయిల్ చూసుకుందాం. ఈ నెయిల్ చూస్తే మనకి ఎలాగా సెమీ సర్క్యులర్గా అలా ఉంటుందన్నమాట. ఇది అబ్నార్మల్గా ఇన్సైడ్ వెళ్ళిపోతే, ఈ అంచుల్లోంచి లోపలికి డెప్త్లోకి వెళ్ళిపోతే దట్ ఈస్ ఇన్గ్రోయింగ్ టోనెయిల్. సో దిస్ ఇస్ ద కండిషన్, డెఫినేషన్. ఇది టెస్ట్ మన ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వన్ ఆఫ్ ది స్పాట్ డయాగ్నోసిస్ అనమాట. చూసుకుని మనం కూడా చెప్పేయచ్చు అనమాట. ఇన్ మెడిసిన్లో ఏంటంటే చూసి బాగా ఇలా ఉండి కొంచెం లావుగా ఉండి ఫింగర్ అక్కడ ఇన్ఫెక్ట్ ఏమైతే చూడంగానే చెప్పే డయాగ్నోసిస్లో ఇన్గ్రోయింగ్ టోనెయిల్ ఒకటి అనమాట. దీనికి ఇన్వెస్టిగేషన్స్ అలాంటిది ఏమీ అవసరం లేదు. ఇట్స్ ఏ టెల్ సైన్ లాగా ఉంటుందన్నమాట. సో ఈ ఇన్గ్రోయింగ్ టోనెయిల్ ఎంత కామన్ అంటే రిలేటివ్లీ కామనేనండి. అంత రేర్ డిసీజ్ కూడా ఏం కాదు. బట్ ఇట్స్ ఏ మోర్ ఆఫ్ ఎ న్యూసెన్స్ అనమాట. అంటే ఎవరికి ఏ ఏజ్లో ఎప్పుడు వస్తూ ఉంటుంది. యూజువల్గా ఇది లెస్ దాన్ 15-20 ఇయర్స్లో అంతగా ఎక్కువ చూడమండి. ఈ ఏజ్లో ఆ ఏజ్లో తర్వాత అడాల్సెన్స్ కానించి కొంచెం ఎప్పుడైతే మనం వీ స్టార్ట్ వేరింగ్ ద ఫుట్వేర్, ఎస్పెషలీ ద షూ అనమాట. ఈ షూ వేసుకునే వాళ్ళల్లో చాలా ఎస్పెషలీ టైట్ షూ, పాయింటెడ్ షూ వెరీ కామన్ అనమాట, ఇంకా కామన్. ఎప్పుడైతే ఈ స్టార్ట్ కంప్రెస్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ సైడ్ నొక్కుని స్లోగా మెకానికల్గా ఏమవుతాయంటే, అంతకుముందు ఏం లేని జబ్బుని మనం లిటరల్గా క్రియేట్ చేస్తున్నాం. కంప్రెషన్ బికాస్ ఆఫ్ ది టైట్ షూ వల్ల, ఆర్ పాయింటెడ్ షూ వల్ల, ఆర్ ఈవెన్ సమ్టైమ్స్ హై హీల్స్ ఆల్సో కెన్ కాజ్. సో దాన్ని చేసి ఆటోమేటిక్గా స్లోగా వన్స్ అది మొదలైందంటే దాన్ని రాదండి, మళ్ళీ వెనక్కి రాదనమాట. సో ఇట్ బికమ్స్ ఎ న్యూసెన్స్. సో దట్స్ వన్ ఆఫ్ ది కామనెస్ట్ కాజెస్. సో దెన్ తర్వాత వాట్ ఆర్ ద అదర్ కాజెస్? ఇంకా జెనెటికల్గా కూడా కొంతమందికి తేడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫ్యామిలీస్లో ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఈ టైప్ నెయిల్ కాకుండా ఇంకా బాగా లిటరల్లీ సర్క్యులర్, పూర్తిగా చాలా స్మాల్ సర్కిల్ లాగా చూస్తాం అనమాట. ఈ స్మాల్ సర్కిల్ అంటే లిటరల్ పైకి బాగా లేచిపోతుంది, లేచి డెప్త్లోకి వెళ్ళిపోయి, అటువంటి వాళ్ళలో కూడా కొద్దిగా కామన్ అవుతూ ఉంటుంది వీళ్ళకి. దెన్ మూడోది, ఏదన్నా ట్రామా వల్ల కానీ ఆ పార్ట్ డ్యామేజ్ అయితే కనుక కొంతవరకు మనకి మళ్ళీ తిరిగి గ్రోత్ అయ్యేటప్పుడు ఏంటంటే అది లోపలికి అవ్వచ్చు అనమాట ఆ ఏరియాలో. ఇంకా అనదర్ థింగ్, ఇంకా నాలుగోది చూస్తే ఇన్ఫెక్షన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది కామన్ థింగ్స్ అనమాట. ఈ ఇన్ఫెక్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి బాగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే బాగా చేసుకోవటం కోసం ఏంటంటే గోర్లు కట్ చేసేటప్పుడు అంటగత్తిరిస్తారు. అంటే లిటరల్గా డెప్త్లోకి వెళ్ళిపోతారు అనమాట, ఎస్పెషలీ ఆన్ ద సైడ్స్ అనమాట. ఈ సైడ్స్లో బాగా డెప్త్కి వెళ్ళి కట్ చేయడం, తీసుకోవడం అనేది ఇలా కట్ చేయకూడదండి.
లిటరల్గా అది ఆ గోర్ షేప్ ఎలా ఉందో మోరాలెస్ అలాగే కట్ చేయాలన్నమాట. సో ఎక్కువ డెప్త్కి వెళ్ళామంటే అక్కడ ఈ ఏరియాలో ఏమవుతుందంటే సపోర్ట్ పోతుంది, సపోర్ట్ పోయి ఆ నెయిల్ మళ్ళీ లోపలికి తిరుగుతుంది అనమాట. అక్కడ మొదలయ్యి అదే టైంలో ఏంటంటే మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారోనికీ అంటారనమాట. సో అలా రిపీటెడ్ ప్యారోనికీ వల్ల ఏమవుతుంది, గోరు చుట్టూ లిటరల్గా చెప్పాలి, గోరు చుట్టూ ఏమవుతుందంటే ఆ నెయిల్ కొంచెం డిఫార్మిటీ మొదలవుతూ ఉంటుంది అనమాట. దెన్ ఇట్ కెన్ బికమ్ ఇన్గ్రోయింగ్ టో నెయిల్. కాలి వేళ్లల్లో గోరు వెనక్కి పెరగటం ఎక్కువగా బొటన వేలిలో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా సాక్స్ వేసుకొని బూట్లు ఎక్కువగా తొడిగే వారిలో ఈ కాలి గోళ్ల వేళ్ల కొసలు చర్మం లోపలకు పెరుగుతూ ఉంటాయి. అలాగే కాలి వేళ్లకు జరిగే ప్రమాదాలు, కొన్ని ఫంగస్ ఇన్ఫెక్షన్లు, గోళ్లు మరీ వేగంగా పెరగటం లేదా నెమ్మదిగా పెరగటం, గోళ్లను మరీ లోపలికి కత్తిరించుకోవటం, ఇవన్నీ కూడా ఈ సమస్యను తెచ్చిపెట్టేవే. కాలి గోళ్లు చర్మం లోపలకు పెరగటాన్ని అలాగే వదిలేస్తే అది ఇన్ఫెక్షన్గా మారి చివరకు ఆ ఇన్ఫెక్షన్ ఎముకలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. షుగర్ జబ్బుతో బాధపడే వారిలో కాలి వేళ్ల మధ్య ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఒక పట్టాన తగ్గవు, మానకుండా మొండిగా వేధిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు గ్యాంగ్రీన్ లాంటి ప్రమాదకర సమస్యను కూడా తెచ్చిపెడుతుంటాయి. సమస్య తీవ్రతను బట్టి డాక్టర్ దగ్గరికి వెళితే గోరును పైకి లిఫ్ట్ చేయటం, గోరును పాక్షికంగా తీసివేయటం లేదా నొప్పి తెచ్చిపెట్టే ప్రాంతం దాకా గోరును చర్మాన్ని తీసివేయటం చేస్తుంటారు. ఈ ట్రీట్మెంట్ పార్ట్లో కన్జర్వేటివ్ అంటే విచ్ ఇంక్లూడ్స్ అంటే మనకి మెడికల్ మెజర్స్, అదర్ ప్రికాషన్స్ చూస్తాం అన్నమాట. దెన్ సర్జరీ యాజ్ ఏ యూజువల్గా ఇన్ జనరల్ ఏంటంటే ఫస్ట్ చాయిస్ కాకుండా కొంచెం లిటిల్ లేటర్ చేస్తాం అనమాట, డిపెండింగ్ ఆన్ ద సివియరిటీని బట్టి. ఈ కన్జర్వేటివ్ మెజర్స్ ఎవరికి ఫాలో అవుతాం అంటే ఇనీషియల్గా ఏంటంటే ఫస్ట్ టైం వచ్చింది, కొంచెం తక్కువగా ఉంది ఇన్ఫెక్షన్, వాళ్ళకి ఏం చేస్తామంటే అవసరం అనుకుంటే కొంచెం ఆ ఏరియాలో అంటకత్తిరి చేయొద్దని చెప్తాం. రెండోది అవసరం అనుకుంటే కొంచెం కాటన్, స్మాల్ రోల్ ఆఫ్ కాటన్ ఏంటంటే ఈ ఏరియాలో కింద పెట్టమని చెప్తాం, సో దట్ ఆ నెయిల్ పైకి లెగుస్తుంది అనమాట, లోపలికి వెళ్ళకుండా అలా పెట్టమని చెప్తాం. సో అది ఒకటి. కొంచెం నెయిల్స్ ప్రాపర్గా క్లీన్ చేసుకోండి, అంతేగాని లోపలదా కట్ చేయకూడదు, ఈ విధంగా అనమాట. సో ఇలాంటి కన్జర్వేటివ్ మెజర్స్ కొంచెం, అలాగే టైట్ షూ వేయొద్దని చెప్తాం అనమాట. సో ఇవన్నీ చేస్తే రిజల్ట్ బాగుంటే కనుక ఓకే, పర్వాలేదు, మళ్ళీ మనం చేయక్కర్లేదు. ఇది కాకుండా ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనకి మళ్ళీ తిరిగి రిపీటెడ్గా వస్తున్నప్పుడు ఏమవుతుందంటే దెన్ సర్జరీ మే బి ద ఆప్షన్ అనమాట. సో సర్జరీలో ఏంటి మన క్రైటీరియా ఏంటంటే ఇక్కడ కల్ప్రిట్ ఏంటి, ఎంటైర్ నెయిల్ కాదు, మనకి సైడ్స్ అనమాట. ఈ సైడ్స్ అయినప్పుడు ఓన్లీ ఆ సైడ్సే తీస్తాం అనమాట. ప్రాబబ్లీ నెయిల్ని తీసుకుంటే కనుక ఒక 4 పార్ట్స్ కింద తీసుకుందాం. దాంట్లో ప్రాబబ్లీ అవుట్ సైడ్ 1/4, ఇటు అవుట్ సైడ్ 1/4. సో ఈ రెండు తీసేస్తాం అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ అంటే నెయిల్తో పాటు ఈ ఫోల్డ్ని ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఫోల్డ్ని ఓపెన్ చేసి ఆ ఫోల్డ్ని సెపరేట్ చేస్తాం, చేసి నెయిలు, ఈ పార్ట్ ఆఫ్ ది నెయిలు, దాని తర్వాత దాని కింద ఉండే బెడ్, దాని తర్వాత దాని కింద ఉండి ఇక్కడ జర్మినల్ మ్యాట్రిక్స్, ఆ ఏరియాలోదే, మిగతా డిస్ట్రాయ్ చేయమన్నమాట, తీయం. సో అదంతా తీసేసి కంట్రోల్ చేసి దాన్ని ఈ ఫోల్డ్ ఆటోమేటిక్గా తీసినప్పుడు ఏమవుతుంది, ఈ ఫోల్డ్ బయటికి ఇలా ముందుకు జరుగుతుంది అనమాట. జరిగేసి మనకి ఇక్కడ స్టిచెస్ వేస్తాం అనమాట. అలాగే ఇటైతే ఇటు కూడా 2 పక్కలు. సో అల్టిమేట్గా సర్జరీ అయినాక ఎలా ఉంటుందండి, నా నెయిల్ ఇలాగే ఉంటుందా అని అడుగుతారు. నో, బట్ బేసికల్గా ఉంటుంది కానీ బట్ సైజ్ తగ్గుతుంది అనమాట. సపోజ్ ఇంత 1 సెంటీమీటర్ విడ్త్ ఉన్న నెయిల్ అనుకుందాం, ఇట్ మే బికమ్ మేబీ ఒక 7 millimeters. ఇంకా 2 సైడ్స్ ఉంటే ఈవెన్ 5 millimeters అవ్వచ్చు. సో గోరు విడ్త్ తగ్గుతుంది, లెంగ్త్ మిగతా అన్ని కామన్గానే ఉంటాయి అనమాట. బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఈజ్ రిలీవ్డ్ అనమాట. సో ఈ విధంగా చిన్న సర్జరీ, హార్డ్లీ అది ఇందాక చెప్పినట్టుగా 15 to 30 minutes పట్టమాట. ఈ సర్జరీ తోటి డెఫినెట్గా మనకి ఈ ఇన్గ్రోయింగ్ టోన్ని కరెక్ట్ చేయొచ్చు. అండ్ ఇట్స్ ఎ పర్మనెంట్ రిలీఫ్ అండి, ఇట్స్ ఎ క్యూర్ ఫర్ ది ఇన్గ్రోయింగ్ టో నెయిల్. కాలి వేళ్లలో గోరు వెనక్కు పెరిగే సమస్య ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాలి వేళ్ల గోళ్లను మరీ లోపలకు కత్తిరించకూడదు. సరిగ్గా ఫిట్ అయ్యే బూట్లను మాత్రమే ధరించాలి. గోళ్లకు దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. గోళ్ల దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కాలి వేళ్ల గోళ్లు చర్మం లోపలకు పెరిగి ఇబ్బందులు తెచ్చిపెట్టకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ కాలి వేలి గోరు ఇప్పటికే చర్మం లోపలికి చొచ్చుకెళ్లి పెరుగుతున్నప్పుడు నొప్పి నుంచి ఉపశమనం కోసం రోజు 2-3 నిమిషాల పాటు గోరువెచ్చటి నీళ్లలో పాదాలని ఉంచటం మేలు. అవసరమైతే నొప్పిని తగ్గించే మందుల్ని వాడుకోవాలి. కొంతకాలం పాటు బూట్లు వాడకపోవటం మరీ మంచిది. హెల్త్ న్యూస్ మీకోసం.
మందులు, ఆహార నియమాలు, వ్యాయామం వంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొంతమందిలో షుగర్ అదుపులోకి రాదు. ఇందుకు నిద్రలేమి ఒక ప్రధాన కారణమని పేర్కొంటున్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు. కొంతకాలం పాటు HbA1c స్థాయిల్లో ఎలాంటి తగ్గుదల లేని కొందరిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించారు. అయితే నిత్యం 7 గంటల పాటు ఖచ్చితమైన నిద్రతో షుగర్ని చక్కగా అదుపు చేయొచ్చని భరోసా ఇస్తున్నారు శాస్త్రవేత్తలు. నిద్రలేమి వల్ల గ్లూకోజ్ జీవక్రియలు, ఇన్సులిన్, హార్మోన్ నియంత్రణ వంటివి దెబ్బతింటాయని, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు ప్రేరేపితమవుతాయని ఈ అధ్యయనం వెల్లడిస్తోంది. రోజు మొత్తంలో చాలినంత నిద్రపోవటం వల్ల కార్టిసాల్, లెప్టిన్, గ్రెలిన్ వంటి హార్మోన్లు అదుపులోకి వస్తాయి. తగినంత విశ్రాంతి తీసుకోవటం వల్ల శరీరం తనకు కావలసిన శక్తిని పునరుద్ధరించుకోగలుగుతుంది. గ్లూకోజ్ను నియంత్రించడానికి, కణజాలాలను మరమ్మత్తు చేయటానికి, జీవక్రియల సమతుల్యతను కాపాడుకోవటానికి కావాల్సిన సమయాన్ని కేటాయించుకోగలుగుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవటానికి, కణాలు గ్లూకోజ్ను సంగ్రహించటానికి సహాయపడుతుంది. దీంతో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. కేవలం 2 నెలల పాటు ప్రతిరోజు 7 గంటలు నిద్రపోయిన వ్యక్తులు తమ HbA1c స్థాయిల తగ్గుదలను ఎలా గమనించారనే విషయాన్ని ఈ అధ్యయనం వెల్లడించింది. తగినంత నిద్ర వల్ల హార్మోన్ల సమతుల్యత, ఇన్సులిన్ సామర్థ్యం వంటివి మెరుగవడమే దీనికి కారణమని పరిశోధకులు తెలిపారు. సెలబ్రిటీలు చెప్పారనో, స్నేహితులు వాడుతున్నారనో, లేదంటే సామాజిక మాధ్యమాల్లో చూసో ఇవాళ మనలో చాలా మంది ప్రతిరోజు ఏదో ఒక రూపంలో సౌందర్య ఉత్పత్తుల్ని వినియోగిస్తున్నారు. అయితే సరైన అవగాహన లేకుండా వాడుతున్న వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులు మన చర్మంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయంటున్నారు నిపుణులు. సహజ పదార్థాల కంటే సింథటిక్, రసాయన ఆధారిత సౌందర్య సాధనాలు ఉపయోగిస్తున్న వారిలో అనేక చర్మ సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే క్యాన్సర్లు, శ్వాసకోశ సమస్యలు, నాడీ సంబంధ సమస్యలు కూడా పెరుగుతున్నాయని అధ్యయనాల్లో వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో కాస్మెటిక్ ఉత్పత్తుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందంగా కనిపించడం కోసం మనలో చాలామంది మార్కెట్లో లభించే రకరకాల ఫెయిర్నెస్ క్రీములు, కాస్మెటిక్ లోషన్లు ఇలా అనేకం వాడుతుంటారు. అయితే వచ్చిన చిక్కేమిటంటే ఇటీవలి కాలంలో ఈ కాస్మెటిక్ పరిశ్రమలోకి కూడా కల్తీ చొరబడింది. హానికారక రసాయనాలు, రకరకాల స్టెరాయిడ్లను కాస్మెటిక్ క్రీముల్లో వాడుతున్నట్లు ఇటీవల డాక్టర్లు గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాస్మెటిక్స్ ఉత్పత్తులను ఎంపిక చేసుకోవడంలోనూ వాటి వాడకంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాళ యువతలో చాలామంది వయసు తక్కువగా కనిపించడానికి రెటినాల్ వినియోగిస్తున్నారు. దీన్ని తొలిసారిగా వినియోగించేవారు 0.1% ఉన్న క్రీమ్ని మాత్రమే ఎంపిక చేసుకోవడం మేలు. మొటిమల తీవ్రతను తగ్గించే సాల్సిలిక్ యాసిడ్, నియాసినమైడ్, బెంజాల్ పెరాక్సైడ్ వంటి వాటిని వాడుతున్నప్పుడు వాటి మోతాదు విషయంలో డాక్టర్ సలహాలను తప్పనిసరిగా పాటించాలి. చర్మ తత్వాన్ని బట్టి మాత్రమే సన్స్క్రీన్ లోషన్లను ఎంపిక చేసుకోవాలి. ఆన్లైన్ మార్కెట్లు, డిపార్ట్మెంట్ స్టోర్లలో కెమికల్ పీల్స్ను డెర్మటాలజిస్ట్ సూచిస్తేనే వాడాలి. హైడ్రా ఫేషియల్, ఆక్సిజీనియో ఫేషియల్ అంటూ కొన్ని బ్యూటీ పార్లర్లలో తక్కువ ధరకే సర్వీసులు అందించడం తెలిసిందే. అయితే చర్మం హైడ్రేషన్ స్థాయిలు పరీక్షించిన తర్వాతే హైడ్రా ఫేషియల్ చేయించుకోవాలి. హైడ్రోక్వినైన్ కలిగి ఉన్న ఉత్పత్తులు ఇష్టానుసారం వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటోందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కార్టికోస్టెరాయిడ్స్ అనేవి రోగనిరోధక శక్తిని తగ్గించే బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్, సీరంలను వైద్యుల సూచన మేరకే వాడాలి. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో చూసి ఇష్టానుసారం కాస్మెటిక్స్ ఉత్పత్తులు వాడేస్తున్నారు. సెలబ్రిటీలతో తీర్చిదిద్దే ప్రకటనలు వీరిని మరింత ఆకర్షిస్తున్నాయి. నిజానికి వారు సూచించిన క్రీములు మన చర్మానికి సరిపడచ్చు, పడకపోవచ్చు. కాబట్టి ఏదైనా సమస్య ఉన్నప్పుడు నేరుగా చర్మ వ్యాధుల నిపుణులను సంప్రదించాలి. చర్మతత్వం, వయసు, ఆహారపు అలవాట్లు, నిద్ర, ఆరోగ్య సమస్యలు తదితరాల ఆధారంగా వారు చికిత్స చేస్తారు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు లోషన్లు, క్రీముల కన్నా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాల్ని ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం, రోజుకు 8 గంటల పాటు నిద్రపోవడం అన్ని విధాలా మేలు. తొలి కాన్పు సిజేరియన్ అయితే రెండో కాన్పు కూడా సిజేరియన్ అవుతుందనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఈ నమ్మకంతోటే రెండోసారి గర్భం ధరించినప్పుడు సిజేరియన్ చేయించుకోవటానికి మానసికంగా సిద్ధమైపోతూ ఉంటారు. నిజానికి ఒక్కసారి సిజేరియన్ అయితే రెండోసారి కూడా సిజేరియనే అవ్వాలని ఏం లేదు. సిజేరియన్ అవ్వచ్చు లేదా మామూలు కాన్పు కూడా కావచ్చని చెబుతారు డాక్టర్లు.
సిజేరియన్ను ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారో, రెండోసారి కూడా సిజేరియన్ చేయాల్సిన పరిస్థితులు ఎప్పుడు ఎదురవుతాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సిజేరియన్ చేయాల్సిన పరిస్థితులు ఎప్పుడు ఎదురవుతాయి? సి సెక్షన్ అనేది అంటే ఈ రోజుల్లో కామన్ అవుతుంది కాబట్టి ఇది జనరల్గా అందరూ అడిగే క్వశ్చనే. ఫస్ట్ నన్ను ప్రెగ్నెన్సీతో రాగానే అడిగే క్వశ్చన్, డాక్టర్ మీరు అసలు నార్మల్ చేస్తారా, సి సెక్షన్సే చేస్తారా అని. జనరల్గా సి సెక్షన్స్ ఈ రోజుల్లో పెరగడానికి కారణాలు మనం వింటూనే ఉన్నాం. ఒకటి మన లైఫ్ స్టైల్ చేంజెస్, ఆర్ మనం తీసుకునే స్ట్రెస్, మల్టీ టాస్కింగ్ ఉమెన్ అవ్వటం మూలాన, ఎక్సర్సైజెస్ కూడా లేకపోవటం, యాక్టివ్నెస్ అంటే చెప్పాలి అని అంటే కెరీర్ ఓరియంటెడ్గా ఎక్కువ అయిపోయి మనకి 30 తర్వాత ప్రెగ్నెన్సీస్ ఎక్కువ ప్లాన్ చేసుకోవటం, ఈ అన్ని రీజన్స్ వల్ల కూడా కొంచెం సి సెక్షన్ రేట్స్ అంటే దీనివల్ల అంటే దిస్ ఇస్ నాట్ ది రీజన్, వీటి వల్ల వచ్చే అంటే పరిణామాలు, దాని తర్వాత వచ్చే డిసీజెస్ వల్ల మనకి సి సెక్షన్ రేట్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్గా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి సిజేరియన్ అయితే తరువాతి కాన్పు కూడా సిజేరియన్ అవుతుందా? ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు కారణం ఏంటి, సి సెక్షన్ కారణం ఏంటి అంటే ఇప్పుడు ఓన్లీ బేబీ ఏమన్నా ఉమ్మనీరు కారిపోయి ప్రీటర్మ్ డెలివరీస్ అయి సి సెక్షన్ చేయాల్సి వచ్చిందా, లేకపోతే నార్మల్గా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అంటే బ్రీచ్ ప్రెజెంటేషన్స్ అని అంటాం, వాళ్ళకి పాపం కంపల్సరీ టర్మ్ బేబీస్ బిగ్ బేబీస్ ఉన్నప్పుడు వి గో ఫర్ సి సెక్షన్స్. వేరే ఇంకేమైనా కారణాలు అంటే మదర్ డిసీజెస్ వల్ల లేకపోతే మెటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వల్ల చేయాల్సి వచ్చింది అని అంటే ఎస్ వాళ్ళకి డెఫినెట్గా ట్రై చేయొచ్చు. కానీ పెల్విసే సరిగ్గా లేదు అంటే కన్స్ట్రిక్టెడ్గా ఉండి ఒక 18 గంటలు కూడా ట్రై చేసి ఆ తర్వాత మనకి బేబీ కిందకి రాక ఆగిపోయి స్ట్రక్ అయ్యి చేసేటప్పుడు వాటిని సిపిడీస్ అంటే కెఫాలోపెల్విక్ డిస్ప్రపోర్షన్స్ అని అంటాం. అంటే మ్యాచింగ్ ఆఫ్ ది బేబీస్ హెడ్ విత్ ది పెల్విస్ ఎంట్రీ అది సరిగ్గా లేనప్పుడు ఇలాంటి కేసెస్ మనం ఖచ్చితంగా వీబ్యాక్ వెళ్ళకపోవటం మంచిది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే వాటిని రెక్టిఫై చేసుకుంటూ మీ స్కార్ థిక్నెస్ని స్కాన్లో చక్కగా చూసుకుంటూ అది కనుక మోర్ దాన్ అంటే మంచి చక్కగా 3 to 4 mm వరకు నీట్గా ఉంది, స్కార్ థిక్నెస్ డెఫినెట్గా ఆ వచ్చే పెయిన్స్ని అంటే తట్టుకోగలదు అనుకున్నప్పుడు డెఫినెట్గా వీ కెన్ గో ఫర్ వీబ్యాక్స్. రెండో కాన్పు కూడా సిజేరియన్ అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి? మనకి ఇన్ కేస్ మెటర్నల్గా ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీస్లో వాళ్ళకి ఏమన్నా హార్ట్ డిసీజెస్ రాకపోవచ్చు, ఫస్ట్ టైం జెస్టేషనల్ డయాబెటీస్ లేకుండా ఈసారి జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చి బిగ్ బేబీస్ అయ్యి వాళ్ళకి కనుక డాప్లర్ చేంజెస్ అంటే మదర్ దగ్గర నుంచి బేబీకి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ కనుక తగ్గుతూ ఉన్నప్పుడు, బీపీస్ లేనప్పుడు, బీపీస్ అంటే ఏదైనా మెడికల్ హిస్టరీ వల్ల మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల మదర్కి బేబీకి సేఫ్ కాదు అనుకున్నప్పుడు మనం ఒక డెలివరీ చేయాల్సి వచ్చింది. ఇది ఏంటంటే ముందు నార్మల్ డెలివరీ అయింది, ముందు నార్మల్ చాలా సులువుగా చక్కగా డాక్టర్ నాకు 4-5 hours అయిపోయిందని చెప్పారు. కానీ ఈసారి మాత్రం ఐ ట్రైడ్ ఆల్మోస్ట్ ఫర్ 18 hours కంప్లీట్గా ఎంతసేపు ట్రై చేసినా కూడా బేబీ కిందకి రాకపోవటం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం బేబీని అంతసేపు వెయిట్ చేసి ప్రోగ్రెస్ కూడా అవ్వనప్పుడు నాకు అక్కడ అంటే మేము ఒక ఎన్ఎస్టీ అంటే సిటీజీ మనకి ఈసీజీ ఎలా ఉంటుందో ఆ మానిటరింగ్ మెకానిజం ఒకటి ఉంటుంది, అందుట్లో కనుక చేంజెస్ వచ్చినాయి కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ హర్ ఫర్ సి సెక్షన్. డెఫినెట్గా లోపలికి వెళ్ళి చూసిన తర్వాత కార్డ్ అరౌండ్ నెక్ ఉంది అండ్ ఆ ప్లేస్ అంటే ఈ బేబీ వెయిట్స్ కొంచెం ఎక్కువ ఉండటం వల్ల పాపం ఫస్ట్ డెలివరీ బేబీ కంటే కొంచెం ఎక్కువ వెయిట్స్ ఉండటం వల్ల పెల్విస్ దారి సరిపోకపోవటం వాటి వల్ల సి సెక్షన్ చేయాల్సి వచ్చింది. సో హియర్ అప్పుడు సేఫ్టీ ఆఫ్ ది బేబీ, సేఫ్టీ ఆఫ్ ది మదర్ని ఫస్ట్ ప్రయారిటీలోకి తీసుకొని చేస్తూ ఉంటాం. సో ఇలాంటి క్రైటీరియాస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అంటే కంపల్సరీ వీబ్యాకే చేయాలి లేదంటే కంపల్సరీ ఇలా నార్మల్ డెలివరీని సి సెక్షనే చేసుకోవాలని కాకుండా క్రైటీరియాని దృష్టిలో తీసుకొని డెఫినెట్గా వీ కెన్ ప్లాన్ ఫర్ నార్మల్ డెలివరీస్. 2 కాన్పులు సిజేరియన్ అయితే సమస్యలు ఏమైనా ఉంటాయా? 2 ప్రీవియస్ సి సెక్షన్స్ ఇట్స్ ఎ బుక్ రిటర్న్ ప్రోటోకాల్. ఎప్పుడు నా పేషెంట్స్కి అదే చెప్తాను, వద్దు వీ హ్యావ్ టు గో ఫర్ సి సెక్షన్ ఓన్లీ. బికాజ్ ఆల్రెడీ మనం అనుకున్నట్టు ఒకవేళ గర్భసంచి మీద కోత ఏదైతే ఉంటుందో దాంట్లో కనుక 2 సార్లు అయితే అది ఎంత థిన్ ఉంటుంది అనేది మీరే ఊహించుకోవచ్చు. ఆ థిన్నెస్ట్ పార్ట్ మీద కంట్రాక్షన్స్ అంటే ఏంటి, బేబీ అంటే కంట్రాక్షన్స్ వచ్చినప్పుడు గర్భసంచి దగ్గర పడటం, లూజ్ అవటం, ఆ దగ్గర పట్టడం లూజ్ అవటంలోనే మనకు ఆ స్కార్ స్ట్రెచ్ అవుతుంది అని ఇట్స్ అ మెకానికల్ వన్, ఇట్స్ నాట్ ఈవెన్ సైంటిఫికల్. ఆ మెకానికల్ స్ట్రెచ్ అనేది వచ్చి ఆ స్కార్ మీద స్ట్రెస్ పడి ఆ స్కార్ విచ్చుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ స్కార్ విచ్చుకుపోతే దేర్ ఆర్ కాంప్లికేషన్స్, మదర్కి కాంప్లికేషనే, మదర్ షాక్లోకి వెళ్ళే ఛాన్సెస్, బేబీకి కాంప్లికేషనే, బేబీ డిస్ట్రెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో 2 ప్రీవియస్ సి సెక్షన్స్ ఎప్పుడూ కూడా రిస్క్ తీసుకోకుండా డైరెక్ట్గా ప్లాన్డ్ సి సెక్షన్స్ చేసుకోవటం మంచిది. సిజేరియన్ అవ్వకుండా ఉండేందుకు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఫస్ట్
విజిట్ నుంచి డాక్టర్ నాకు ఈసారి సి సెక్షన్ కాదు, నాకు వీబ్యాక్ కావాలి, నేను దానికి ఏం ప్రికాషన్స్ తీసుకోను అని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఈజ్ నార్మల్కైనా సి సెక్షన్కైనా మనం 37 వీక్స్ వరకు ఫస్ట్ హెల్దీగా ప్రెగ్నెన్సీ జర్నీ పెట్టుకోవటం సేఫ్. మీరు హెల్దీగా 37 వీక్స్ వరకు ప్రెగ్నెన్సీ జర్నీని అంటే టేకింగ్ గుడ్ డైట్, బ్యాలెన్స్ డైట్, మంచి రెగ్యులర్ చెకప్స్కి రావటం, స్కాన్స్ ఏమి మిస్ అవ్వకుండా ఉండటం, ప్రతి విజిట్లోనూ మనం తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ అన్ని ఫినిష్ చేయటం, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అంటే యూ షుడ్ బి ఫిట్ ఫర్ ది ఎక్సర్సైజెస్ అన్నప్పుడు హ్యాపీగా ఎక్సర్సైజెస్ చేసుకొని బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ సీ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్. 37 వీక్స్కి వచ్చిన తర్వాత మా వైపు నుంచి ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్, స్కార్ థిక్నెసెస్, మన డ్యూరేషన్, క్రైటీరియా ఆఫ్ ది వీబ్యాక్స్ అవన్నీ సాటిస్ఫై అయితే డెఫినెట్గా యూ కెన్ ప్లాన్ ఫర్ వీబ్యాక్స్. ఒకసారి సిజేరియన్ అయితే తర్వాత కాన్పు కూడా సిజేరియన్ అవుతుందనేది కేవలం నమ్మకం మాత్రమే. సిజేరియన్ అనేది అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు నిత్యం ఉసిరిని ఏదో ఒక రూపంలో తీసుకోవటాన్ని అలవాటు చేసుకోండి. ఉసిరిలోని రసాయనాలు రక్తంలోని గ్లూకోజును స్థిరంగా అదుపులో ఉంచుతాయి.